వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లక్షణాగులపల్లి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే స్నోయి మౌంటైన్స్. మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం, కానీ అది ఈ రోజు కుదిరింది. సో స్నోయి మౌంటైన్స్ కి వెళ్తున్నాము. నేను, చీతు, మామాను మేము ముగ్గురం వెళ్తున్నాము. మేము ఎప్పుడో మార్నింగ్ 6 కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 8:30 అవుతుంది. బట్ చూద్దాం, ఇక్కడ నుంచి 6 hours ఉంది మాకు డ్రైవ్. ప్లస్ మధ్యలో లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఆగడం అదంతా ఉంటది. సో చూద్దాము. స్టార్ట్ అయిపోయాం గాయస్. మనకి 1 way 600 kilometers ఉందన్నమాట. ఇంకా నేను ఇంట్లో కొంచెం పులిహోర వడలు ఉంటే ప్యాక్ చేశాను. నేను ముందు రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట. అవే నైవేద్యాలు, పులిహోర ఇంకా వడలు. ఎవరైనా నా వీడియో వరలక్ష్మి వ్రతం వీడియో చూడని వాళ్ళు ఉంటే నేను పైన లింక్ ఇస్తాను. ఆ వీడియో కూడా చూసి ఎలా ఉందో లైక్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో అది కూడా నాకు షేర్ చేసి చెప్పండి. ఇంకా మనం 600 kilometers జర్నీ అని చెప్పా కదా, పాపం మనం ఒక్కడే డ్రైవింగ్, నాకేమో ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఇంకా మళ్ళీ మాకు ఇక్కడ మెక్డీ కనిపించింది. చీతుకి ఆకలిస్తుంది, అత్త నాకు కావాలి అంటే మేము మెక్డీలో డ్రైవ్ త్రూలో తీసుకున్నాము. ఏమనుకుంటారు, తినడానికే ట్రిప్ పోయినామా అనుకుంటారు. మనం ఎక్కడ ఆగకుండా చిన్న చిన్నగా ఆకలిస్తున్నప్పుడు డ్రైవ్ త్రూలో తీసుకొని వెళ్తున్నాము. మెక్డీ లోపలికి వెళ్ళి తింటే మనకి టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఫోన్లోనే ఆర్డర్ పెట్టుకొని డ్రైవ్ త్రూలోనే తీసుకొని వెళ్తున్నాము. మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఏదైనా కొత్త ప్లేస్ చూడడానికి వెళ్తున్నప్పుడు మనకి ఆ ప్లేస్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూస్తామా, అది ఎంత దూరంలో ఉన్నా కూడా ఎప్పుడు వస్తుందా అనేది ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తాం కదా. నేను చీతు కూడా అలానే వెయిట్ చేస్తున్నాము. అసలు స్నోయి మౌంటైన్స్ ఎప్పుడు వస్తుందా, మనం ఎప్పుడు ఆడుకుంటామా, స్నో ఎప్పుడు చూస్తామా, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది, మేము ఎంత దూరం ఉంది అనేది ప్రతి గంటకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ మధ్య మధ్యలో మనకి వ్యూస్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి వ్యూస్ కూడా. అసలు చూడండి, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను అన్నీ షూట్ చేశాను. మీకు ఎలా అనిపించాయి చూడండి. అండ్ మనం వెళ్ళే దారిలో ఏంటంటే సిడ్నీ టు స్నోయి మౌంటైన్స్, ఇవన్నీ మనకి వచ్చే వ్యూస్ అన్నమాట. మధ్యలో చాలా బాగున్నాయి కదా, మాకైతే చాలా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో మీరు కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. విండ్ మిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. అండ్ రోడ్ పైన మేము వెళ్తున్నప్పుడు ఇలా కంగారస్ చనిపోయి కనిపించాయి అనమాట. నైట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇట్లా రోడ్ మీదకి సడన్గా వచ్చేస్తాయంట అవి జంప్ చేసుకుంటూ. సో ఆ స్పీడ్లో మనం ఆపలేం కాబట్టి కార్కి గుద్దుకొని ఇట్లా చనిపోతాయి అనమాట, కార్కి తగిలి. సో అలా మనం రిపోర్ట్ చేస్తే ఇంకా వచ్చి దాన్ని తీసేస్తారనమాట. ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే కూమా, మనకి దారిలో కూమా అనే ప్లేస్. ఇక్కడ మనం కార్కి చైన్స్ అండ్ మనకి యాక్టివిటీస్కి ఏమైనా కావాలంటే అవి తీసుకోవడానికి వచ్చాము. మనము రెంట్కి తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో మనమైతే రెంట్కే తీసుకుంటున్నాము. ఒక బోర్డ్ లాగా నేను టోబో గన్, టూర్ గన్ లాగా, టూర్ గన్ లాగా ఇందులో నేను అత్త కూర్చొని స్కేట్ కింద. Is it a 2-wheel, 4-wheel or all-wheel drive? Yeah, what's the car size? Is it Audi? Yeah. Okay, see how that number there says 40? Yeah. Our chains are like too thick. Yeah. And also because your car's an Audi, your brake line's like up here somewhere. Yeah. And our chains will whack your brake line and just basically tear it apart. And they're basically our chains are too thick for your car. Yeah. But there's a shop in Jindabyne called Boss Outdoor, and they do like socks for your kind of low profile tires. Okay. So if you go to Boss Outdoor in Jindabyne, Yes. it's not a BP. Yes. They do socks for your actual car. హాయ్ గాయ్స్, ఇది మా లంచ్ టైమ్. నేను అత్త KFC, మామ సబ్వే, చికెన్ పీస్. నేను 6 piece వింగ్స్ తీసుకున్నా నాకు అత్తకి. ఇంకా అత్త పాప్కార్న్ తీసుకుంది ప్లస్ బర్గర్, ఇంకా ఫ్రైస్, ఇంకా కోక్. ఎందుకు సబ్బే తీసుకున్నావు? హెల్దీ అన్హెల్దీ, అందుకే మేము ఎంత సన్నగా ఉన్నాం. తగ్గించుకుంటే మంచిది. బాగుందా? కానీ చల్ల ఉంటుంది బేబీ, వేడి ఉండదు. హెల్దీ కదా, నాకు అందుకే నచ్చదు సబ్బే.
ఇవన్నీ తీయగా ఉంది. నువ్వే సాస్ వేపించుతావు. ఇంకా మనం కూమాలోనే లంచ్ కూడా ఫినిష్ చేసుకొని జిండాబాయిన్కి స్టార్ట్ అయిపోయాము అతను చెప్పిన ప్లేస్కి. మనకు అది 44 minutes ఉంది. మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఈ చైన్స్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి. ఇవి కంపల్సరీగా మనం క్యారీ చేయాలి స్లిప్పరీ అండ్ స్నోయి మౌంటైన్ ప్లేసెస్లో, లేదంటే ఫైన్ వేస్తారు. అవి మనం ఎప్పుడు యూజ్ చేయాలనేది మనకు వాళ్ళు చెప్తారు, కానీ మనమైతే కంపల్సరీగా క్యారీ చేయాలన్నమాట. చూద్దాం మనం అతను చెప్పిన సాక్స్ దొరుకుతుందా లేదా అని. మన చైన్ సెట్ ఓకే, మనం వచ్చేసినాము జిండాబాయిన్. కూమాలో అతను మనకి రిఫర్ చేశాడు కదా ఒకటి సాక్స్ వేసుకోండి మీ టైర్స్కి అని చెప్పేసి. సో ఆ షాప్కి వచ్చేసినాము అండ్ ఇతను చూశాడు మనవి ఏం టైర్స్ ఏంటి అని. చూసి మనకి సాక్స్ కాదు చైన్స్ వస్తాయి అని చెప్పేసి చైన్సే తీసుకొని వచ్చి ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది మనకు అన్నీ చూపిస్తున్నాడు. మనకి ఈ చైన్స్ ఎందుకు అంటే మనం ఇప్పుడు స్నో ప్లేస్కి వెళ్తున్నాం కదా అండ్ రోడ్ కూడా చాలా స్లిప్పరీ ఉంటుంది రోడ్ పైన స్నో ఉన్నప్పుడు. సో మన కార్ వెహికల్ మన కంట్రోల్లో ఉండేలాగా అట్లా స్లిప్పరీ ఉన్నప్పుడు అందుకని మనం ఈ చైన్స్ యూజ్ చేస్తామన్నమాట. మనం ఇప్పుడేం ఫిక్స్ చేసుకోము, మనం తీసి కార్లో పెట్టుకుంటాము. చీతు ఆర్ యు ఎక్సైటెడ్? ఎంత అంటే అంత అసలు స్నో ఇట్లా ఒక 6 minutes పోతే అమ్మా పై నుంచి కిందికి వస్తారు. మను ఆర్ యు ఎక్సైటెడ్? yes I am. వావ్, చూడండి అసలు ఎంత బాగుందో. కొండపైన మొత్తం మంచు, నాకైతే వేరే ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టే ఉంది. చూడండి ఆ రోడ్ కటుపక్కన ఇటుపక్కన మంచు ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అండ్ మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే థ్రెడ్ బో. ఇక్కడ 4 different ప్లేసెస్ ఉంటాయి. సో మనం వెళ్ళింది థ్రెడ్ బో అండ్ థ్రెడ్ బోలో కూడా డెడ్ హార్స్ గ్యాప్కి వెళ్తున్నాము. ఎందుకు అంటే అది కొంచెం ప్రైవేట్ ఉంటుంది, సో ఎక్కువ రష్ ఉండరు, ఎక్కువ జనాలు ఉండరు, మనం ఎక్కువసేపు ఉండొచ్చు, ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మేము ఇంకా డెడ్ హార్స్ క్యాప్కి వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగుందో. Chitu, how are you feeling? I'm so excited. చూడండి చీతు ఎలా ఎగురుతుందో. Wow, super. అత్త ఇన్నది. How are you feeling? I'm feeling హాయ్ గైస్, ఫైనల్లీ వి రీచ్ థ్రెడ్ బో స్నోయి మౌంటైన్స్. నేను ఫస్ట్ టైం ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా స్నో చూసుకొని చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారా? నేను ఇండియాలో కూడా ఎక్కడికి వెళ్ళాను. సో ఫుల్ ఎక్సైటెడ్. చీతు చూడండి ఇక్కడ. చీతు చీతు ఏమో ఇక్కడ ఫుల్ ఆడుతుంది. మన స్టార్ట్. చలో మనం భయం ఇస్తుందా? భయం లేదు, స్లో పడుతుంది. నువ్వు అటు
స్లైడ్ అవ్వండి అంతే వచ్చేసి ఎలా ఉంది ఎలా ఉంది బాగుంది నైస్ ఫుల్ బరువు ఉన్నావు క్రేజీ ఉంది గాయస్ నాకైతే ఫుల్ నచ్చింది ఇట్లా అన్ని కవర్ చేసుకొని ఉంటే అంతేం అది అనిపించలేదు కానీ ఏం కవర్ చేసుకోకుండా ఉంటే మొత్తం చేతులు మండుతాయి అండ్ చూడండి మాట్లాడలేదు చాలా చల్లగా ఉంది బట్ వీఆర్ ఎంజాయింగ్ ఎలా ఉంది చీతు వెళ్ళిపోదాము కార్లోకి వెళ్దాం పదా ఎందుకు చేతులు మండుకున్నాయి ఏం చేస్తున్నారు చీతు ఏం చేస్తున్నారు పప్పి ఎప్పుడు చేసినావా పప్పి చేయలేదు ఫస్ట్ నేను డ్రా కూడా ట్రై చేసిన స్నోమన్ కడుతున్నాం ఏం చేస్తున్నారు చీతు ముక్క అత్త ఒకసారి అట్లా ఇట్లా ఇట్లా ఇది ఆగట్లేదు ఎవరు చేసారు నేను కాదు మను వేసాడు నాకు చేయడం రాలేదు సో ఫైనల్లీ మను వేసాడు ఇప్పటి వరకు ఆడుకొని స్నోమ్యాన్ చేసి వచ్చినాము చాలా చల్లగా ఉంది ప్లస్ మేము స్నో ప్రూఫ్ లాగా గ్లౌజెస్ తెచ్చుకోలేదు ఇట్లా క్లాత్ లాంటి గ్లౌజెస్ తెచ్చుకున్నాం సో అందులోకి మొత్తం ఐస్ వెళ్ళిపోయి వాటరీ అయిపోయి చేతులు మండిపోయాయి సో కొద్దిసేపు కార్లోకి వచ్చి హీటర్ ఆన్ చేసుకుందాం అని చెప్పి కార్లోకి వచ్చి వచ్చినాం హీటర్ ఆన్ చేసుకున్నాం ముగ్గురం చూడండి ముగ్గురిని అప్పటి వరకు లిటిల్ స్నాక్ బ్రేక్ చీతుకి స్నాక్ బ్రేక్ విత్ లిటిల్ హార్ట్స్ ఎట్లా లోపలికి వెళ్ళిపోయింది
స్నోబాల్ వేసి ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ని కొట్టాలి ఫ్రెండ్స్. చూడు పడ్డది 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 పడ్డది. చీతు క్యాచ్ క్యాచ్. గుడ్ క్యాచ్. నాకే గుడ్ క్యాచ్. ఇప్పుడు ఉంటుందా నీకు క్యాచ్ పడేది? గుడ్ క్యాచ్. గుడ్ క్యాచ్ చీతు. ఏం చేస్తున్నారు? అమ్మో ఇంత పెద్ద స్నోమ్యాన్ కట్టినా పప్పి. స్నోమ్యాన్ కాదు అత్త దాన్ని తీసుకొచ్చి కూడా తెలుసా? అదే అందుకే తీయడానికి వేస్తున్నా. This is for you, Manu. I love you. I love you too. చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్లేస్ అయితే. మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము, చాలా ఆడుకున్నాము. అండ్ చూడండి నేను హ్యాక్ కూడా చేశాను. మీకు ఎలా అనిపించింది మా వీడియో? అండ్ మీరు ఎప్పుడైనా ఇట్లా స్నో ప్లేసెస్కి వెళ్ళారా? మీకు ఎలా అనిపించింది? అండ్ మీరేమైనా మాకు కామెంట్ చేయాలి అంటే, సజెస్ట్ చేయాలంటే మాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Please like, share and subscribe to our channel Laksha Naglapalli. We love you. Bye bye. Safe. ఇది నా చెల్లికి ఇంకా నాకు అన్ని పెట్స్ ఇష్టం కాబట్టి పెట్స్ కి కూడా. I love them. Bye bye.